హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ ఝాన్సీ రాణి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుని ప్రతిసారి సంచలనంగానే మారుతున్నారు. అలాంటి మరొక నిర్ణయం కూడా ఇప్పుడు తీసుకున్నారు ట్రంప్. అదే గోల్డ్ కార్డు వీసా. సో ఈ గోల్డ్ కార్డు వీసా అంటే ఏంటి, దానివల్ల లాభమా నష్టమా, ఎవరెవరు తీసుకోవాలి, ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. వివరించేందుకు ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్ నాగేందర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఈ ట్రంప్ గోల్డ్ కార్డు వీసా అనేది ఒకటి వచ్చింది. సో అంటే ఏంటి, అది ఎందుకు తీసుకొచ్చారు, దీనివల్ల ఇండియన్స్ కి ముఖ్యంగా లాభమా నష్టమా? ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే, అమెరికాకు మనం వెళ్ళడానికి చాలా రకాల వీసాలు ఉంటాయి. సో మనం బేసిక్గా మొదలు పెట్టుకుంటే స్టూడెంట్ వీసాలు, విజిటర్ వీసాసు, ఇన్వెస్టర్ వీసాసు, వర్క్ వీసాస్ అని అట్లా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఈరోజు ట్రంప్ తీసుకొచ్చిన గోల్డ్ కార్డ్ అనేది ఏంటి అని అంటే ఇన్వెస్టర్ వీసా కిందికి సంబంధించినది. అంటే ఎవరైనా సరే వాళ్ళ దేశంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కూడా ఆ ఎంట్రీ కోసం వచ్చే వీసాని గోల్డెన్ కార్డ్ పేరుతో ఈరోజు ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంతకుముందు ఇది EB-5 అనే వీసా కేటగిరీలో ఉండేది. సో దాన్ని రీప్లేస్ చేస్తూ ఈరోజు ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఈరోజు మనకు దాన్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశాడు. దీని ద్వారా ఏంది అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వెల్దియెస్ట్ పీపుల్ని అట్రాక్ట్ చేయడము ట్రంప్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా డబ్బులున్నా ఎవరున్నా సరే మనకి ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇంతకు ముందున్న ప్రోగ్రామ్ ఉండేది, ఏది EB-5 కేటగిరీ అనేది ఉండేది. అందరూ మనకు జనరల్గా మనం సాధారణంగా వీళ్ళు ఏమంటుంటారంటే EB-5 వీసా అని అంటారు. కానీ బట్ అది యాక్చువల్గా అయితే EB-5 అనేది ఒక ప్రోగ్రామ్. సో మన సింపుల్ భాషలో చెప్పాలి ఏంటి అని అంటే ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఒక 10 అమెరికన్స్కి జాబ్స్ క్రియేట్ చేయాలి. ఈ 10 అమెరికన్స్ అది కూడా ఎక్కడ క్రియేట్ చేయాలి అని అంటే టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్స్ ఏరియాస్ అని కొన్ని గవర్నమెంట్ స్పెసిఫిక్గా కొన్ని ఏరియాస్ని రౌండప్ చేసింది. సో అది మనకు US గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. దాన్ని T అని అంటారు, టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియాస్. ఇక్కడికి వెళ్ళి మీరు ఒక 800,000 మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఒక 10 జాబ్స్ అమెరికన్స్కి కనుక మీరు క్రియేట్ చేయగలిగితే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఏ గ్రీన్ కార్డ్ అనేది ఒక ఆప్షన్ ఇంతకుముందు ఉండేది. ఆ ప్లేస్లోనే ఇప్పుడు దీన్ని ట్రంప్ ఈ గోల్డెన్ వీసా కార్డ్ అనేది తీసుకొని వచ్చాడు ఈరోజు. ఇది ఎందుకు తీసుకురావడం జరిగిందండి? అంటే ముఖ్యంగా మన ఇండియన్స్కు అమెరికా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇండియా ఫస్ట్. ఇందులో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదా అక్కడ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఎఫెక్ట్ అవుతూ ఉంటారు కదా. సో దీనివల్ల ఇండియన్స్కి ఉన్నటువంటి లాభాలు ఏంటి, దెన్ నెక్స్ట్ నష్టాలు ఏంటి? నష్టాలు అనేది మనం ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలండి. ఒకటి ముఖ్యంగా తీసుకుంటానంటే ఎందుకు అని అంటే ఇంతకు ముందున్న ఆ కేటగిరీని రీప్లేస్ చేస్తూనే ఈ వీసా తీసుకొచ్చాడు. ఇంతకు ముందున్న 800K తీసుకొచ్చి ఇప్పుడు స్ట్రైట్ అవే 1 million అని అంటున్నాడు. ఎవరైనా 1 million ఇన్వెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద హ్యూజ్ ఇన్వెస్ట్మెంటే. సో నీకు ఇంకా కార్పొరేట్స్కి ఇంకా 2 million అని అంటున్నాడు. సో ఇంత పెద్ద అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయడము అనేది అయితే నిజంగా ఇది పెద్ద దెబ్బనే. ఇన్ కేస్ ఒకవేళ మనకు అక్కడ గ్రీన్ కార్డ్కి మార్గాలని ఇంకా టఫ్ చేసేస్తున్నాడు ట్రంప్. ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు ఒక స్టూడెంట్ లైఫ్ సైకిల్ తీసుకున్నారు అనుకోండి. ఫస్ట్ అక్కడ చదువుకోవడానికి వెళ్తారు, దాని తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో 3 years ఉంటారు, దాని తర్వాత H-1B వర్క్ వీసాకి వెళ్తారు. వర్క్ వీసాకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ లైన్ ఏంటి, ఎయిదర్ దే షుడ్ గో ఫర్ గ్రీన్ కార్డ్. సో ఆ గ్రీన్ కార్డ్కి వెళ్ళే ప్రాసెస్లో కొంతమంది జాబ్స్కి వాళ్ళు కంటిన్యూ అయిన వాళ్ళు H-1Bలోకి వెళ్ళిపోయి వాళ్ళు గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటారు. లేని వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ కూడా ఉండేది. అది కొంచెం ఈ టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియాస్ ఇంతకు ముందు తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు తీసుకున్న డబ్బులన్నీ అక్కడ ఇన్వెస్ట్ చేసి ఒక 10 జాబ్స్ మనం అమెరికన్స్ క్రియేట్ చేసినామని చూపిస్తే వాళ్ళకి ఆ రూట్ త్రూ వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చేది. ఇప్పుడు దాన్ని పెంచేస్తున్నాడు. ప్లస్ 2 ఇంకా ట్రంప్ చెప్పేది ఇంకో రీజన్ ఏంటి అని అంటే అది చాలా లాంగ్ రూటు, అసలు మీకు చాలా ఎక్కువ టైం పడుతుంది, అసలు మీరు సంవత్సరాల తరబడి మీరు నిరీక్షించాల్సి వస్తుంది మీరు గ్రీన్ కార్డ్ కోసం. ఈ 1 million మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు ఫాస్ట్ ట్రాక్లో గ్రీన్ కార్డ్ వస్తుంది. సో మీరు ఇంకో సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. యూ జస్ట్ పే యువర్ ఫీజ్ విత్-ఇన్ 5 to 6 months. మీకు డ్యూ డిలిజెంట్ ప్రాసెస్ కూడా వెనకాల మేము బ్యాక్గ్రౌండ్ చెక్స్ కూడా ఇమ్మీడియట్గా చేసేస్తాం. చాలా వీలైనంత త్వరలోనే డిపెండ్స్ అపాన్ యువర్ ప్రాజెక్ట్ మేము అప్రూవల్ చేసేస్తున్నామని అంటున్నారు. దీన్ని కొంచెం ఫాస్ట్గా చేసేసి డబ్బులను అట్రాక్ట్ చేయడానికి తీసుకొచ్చిన పాలసీ ఇది. అంటే ఇప్పుడు ఈ కార్డు తీసుకున్న తర్వాత కూడా అక్కడ ఉపాధి కల్పన కోసం అయితే ఎక్స్ట్రా మళ్ళీ పే చేయాల్సి ఉంటుందా, ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? మేడం యాక్చువల్గా అయితే ఇన్వెస్ట్మెంట్ వీసా కేటగిరీస్ ఎట్లా ఉంటాయి అని అంటే ఇంతకుముందు నేను 800K ఇన్వెస్ట్మెంట్ చేయాలి EB-5 కేటగిరీ ప్రోగ్రాంలో అని అన్నాను కదా. అది ఎట్లా ఉంటుందంటే మనము ఒక స్పెసిఫిక్గా ఒక ఏరియాని ముందు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు అసలు ఏ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేద్దామని అనుకుంటున్నావు, అసలు ఎందులో ఇన్వెస్ట్ చేస్తావు. నువ్వు నీ టార్గెట్ 10 members అమెరికన్స్ ఎంప్లాయ్మెంట్ ఇస్తూనే నువ్వు దాన్ని డెవలప్ చేయాలి. నువ్వు వచ్చిన డబ్బుల్ని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 2
నీకు వచ్చిన డబ్బుల్ని కూడా నువ్వు లాఫుల్ రీసోర్సెస్ నుంచే తీసుకొచ్చినావు అని కూడా చూపించాలి యుఎస్ గవర్నమెంట్కి. మళ్ళీ మేము అక్కడి నుంచి ఇక్కడ నుంచి బ్లాక్ మనీలు అది కాకుండా లాఫుల్ రిసోర్సెస్ నుంచి మనీ తీసుకొని రావాలి. తీసుకొచ్చిన మనీని ఏ ప్రాజెక్ట్లో పెడుతున్నావు, ఆ ప్రాజెక్ట్ మీద నుంచి ఎవరికి ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నావు అనేది వాళ్ళకు క్లియర్గా ఒక డాక్యుమెంటేషన్ రూపంలో సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ వెనకాల డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ ఉంటుంది. ఇదంటే ఇది అసలు కరెక్టా కాదా ప్రాజెక్టు, వాళ్ళు నిజంగా 10 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారా లేదా, ఏదైనా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందా గ్రీన్ కార్డ్ కోసం, సో ఏదైనా డూప్లికేసీ ఏదైనా ఉందనేది ప్రాపర్ ఒక డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా రోజులు నెలలు తరబడి కూడా చేసుకుంటూ పోయేది అసలు ఇంతకుముందు. ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ లేకుండా మీకు త్వరితగతిన చాలా ఫాస్ట్గా నేను ఈ కార్డ్ అనేది మీకు నేను ఇష్యూ చేస్తాను అని చెప్పేసి ఈరోజు ట్రంప్ ఆర్డర్స్ అనేది పాస్ చేసి EB-5 అనేది ఒకటి గతంలో ఉందని మీరు చెప్పారు కదా, సో దాని ప్రత్యామ్నాయంగా ఇది తీసుకురావడం జరిగింది. సో అది కంప్లీట్గా పోయినట్టే అంటారా? సో ఆల్రెడీ EB-5 ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? ఆల్రెడీ EB-5 ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకైతే ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు అసలు యాక్చువల్గా అయితే. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చే అప్లికేషన్స్ మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఓకే. సో రెండు ఇదేంటి అంటే ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, అంటే ట్రంప్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన ఆర్డర్ కాబట్టి దీనికి మళ్ళీ ఇంకా మనం దీనికి చట్టబద్ధత కూడా కల్పించాల్సి ఉంది. దీన్ని తీసుకొని మళ్ళీ వీళ్ళు కోర్టులోకి వెళ్ళి దీనికి మళ్ళీ ఒక చట్టబద్ధత తీసుకొని వచ్చిన తర్వాత దీని ఈ కార్డ్కి సులభం అవుతుంది. సో దీన్ని ఖచ్చితంగా మేము EB-5 తోటి రీప్లేస్ చేస్తామనే చెప్పింది నిన్న వైట్ హౌస్ కూడా. సో ఇంత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, బట్ కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం ఈ రూట్ త్రూనే రావాలి. ఇంకొక ఆప్షన్ లేదు, ఇంకొక ఆప్షన్ అయితే లేదు. అంటే నాగేందర్ గారు ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ వీసా అంటున్నారు కదా, సో 1 మిలియన్ 2 మిలియన్ అని చెప్తున్నారు. వాట్ అబౌట్ డబ్బు లేని వాళ్ళ సంగతి ఏంటి? అందరూ తీసుకోవాలి అనుకుని ఉంటారు, బట్ ఛాన్స్ ఉండదు. పేదరికం నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఎలా అక్కడికి వెళ్ళాలంటారు? మేడం ఈ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ. ఇఫ్ మీ దగ్గర ఒకవేళ డబ్బులు ఉంటే మీరు ఒకవేళ ఏ దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆస్ట్రేలియా, USA, కెనడా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ప్రాజెక్టులు చేయాలి అనుకునే వాళ్ళ కోసం తెచ్చిన వీసా కాబట్టి ప్రాబబ్లీ డబ్బులు ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. సో అసలు డబ్బులు లేని వాళ్ళకి దీనికి అసలు ఏం సంబంధం ఏం లేదు. ఒకటి ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది అంటే ఆల్రెడీ అమెరికాలో ఉండి ఒక ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేద్దాము, మనం కొన్ని డబ్బులు సంపాదించుకుందాము, ఇంకా ఈ H-1B వీసాల మీద మనకు గ్రీన్ కార్డ్ వచ్చేటట్టు లేదు. సో వీల్ ఇన్వెస్ట్ ఇట్ సమ్వేర్ ఎల్స్, దాన్ని తీసుకొని వెళ్ళి ఒక ఏరియాలో ప్రాపర్గా చేసుకొని మనం గ్రీన్ కార్డ్ ఎవరైతే తెచ్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే గోల్డ్ కార్డ్ వీసా 1 మిలియన్ 2 మిలియన్ అంటున్నారు కదా, సో ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, ఎట్ ఏ టైం కట్టాలంటారు అమౌంట్? ఈరోజు నిన్న వైట్ హౌస్ నుంచి వచ్చిన మనకు దాని వివరాలని బట్టి చూస్తే ఏంటి అని అంటే, మీకు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది అని అనిపించిందో సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏంది ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఒక్కసారి మీరు ఆ డాక్యుమెంట్స్ ఫామ్ అందరూ ఫిలప్ చేసిన తర్వాత $15,000 అనేది అప్లికేషన్ ఫీజుగా పెట్టినరు వాళ్ళు. అంటే సమ్వేర్ అరౌండ్ 13 lakhs ఈ రోజున్న డాలర్ రేట్ని బట్టి చూసుకున్నా కూడా 13 to 13.5 13 lakhs అనేది అప్లికేషన్ ఫీజు. ఇది నాన్ రీఫండబుల్, మీకు ఈ 14 లక్షలు అనేవి రావు. సో వన్స్ ఒక్కసారి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు మీ డాక్యుమెంటేషన్ పోర్షన్ అంతా మీరు USCSI అనే వెబ్సైట్లో మీరు ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ EB-5 ప్రోగ్రామ్కి ఎట్లా అయితే మీకు ఉండేదో దీన్ని కూడా ఒక డ్యూ డిలిజెన్స్ టీమ్ వచ్చేసి మీరు ఎంచుకున్న ప్రాజెక్టు, మీ లాఫుల్ రీసోర్సెస్ వీటన్నిటినీ కూడా తీసుకొని వాళ్ళు మళ్ళీ అప్రూవల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే గోల్డ్ కార్డ్ తీసుకున్న ఎన్ని ఇయర్స్కి అక్కడ సిటిజన్షిప్ వస్తుందంటే? మేడం అది డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్. ఒకవేళ మన ప్రాజెక్ట్ అంతా క్లియర్గా ఉండి వాళ్ళు ఎంచుకున్న దాంట్లో వస్తేనంటే మ్యాక్సిమం 6 months to 1 yearలోనే వాళ్ళు ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు ఉన్న దాన్ని బట్టి. ఇన్ కేస్ ఒకవేళ మన ప్రాజెక్ట్లో ఏదన్నా డిలే ఉండి ఏంటంటే మేడం ఇప్పుడు ఇన్వెస్టర్ కేటగిరీ ఆఫ్ ద వీసాస్ ఇందులో రిస్కులు కూడా మీకు చాలా ఉంటాయి. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఒక 800,000 or 1 million మీ ప్రాజెక్ట్ కాస్ట్ అయ్యింది అని అనుకుందాం. ఒక దగ్గర పోయి మనం ఇన్వెస్ట్ చేసినాం. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒకవేళ ఆ ప్రాజెక్టు లేదంటే ఆ బిజినెస్ నడిచేటప్పుడు ఓనర్ బ్యాంక్రప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సడన్గా మొత్తం లాసెస్ వచ్చి తీసేసే అవకాశము ఉంటుంది. ఒక్కోసారి ప్రాజెక్టు డిలే అవుతుంది కారణాల వల్ల. సో ఇంకొక కారణాల వల్ల ఏదైనా గవర్నమెంట్ అప్రూవల్స్ పెండింగ్ వచ్చి అది రాకుండా కూడా ఉండేటట్టు ఉంటుంది. ఒకవేళ తను పెట్టిన బిజినెస్ కూడా నడవలేకపోవచ్చు. అన్ని ప్రాజెక్టులు అన్ని వేళలా సక్సెస్ అవుతాయి అనేది రూల్ ఏం లేదు. సో ఒక యాజ్ ఎ బిజినెస్ రన్ చేయడం అనేది నాట్ ఏ జోక్. నువ్వు దాన్ని సక్సెస్ఫుల్గా నువ్వు రన్ చేసి దాంతో పాటుగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితేనే దెన్ మీకు ఇన్వెస్టర్ వీసా కేటగిరీలో గ్రీన్ కార్డ్ వచ్చేది. ఇప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ని సేమ్ అట్లాగనే చేస్తున్నాడు. ప్లస్ ఇంకొకటి వాళ్ళు నేషనల్ సెక్యూరిటీస్కి సంబంధించింది కూడా వాళ్ళు ఏం మార్చలేదు. అంటిల్ అన్లెస్ మళ్ళీ మీరు దీనికి ప్రాపర్గా మేము స్క్రూటినీ లెవెల్స్ చేస్తాము,
మీరు ఏ రోజైనా మళ్ళీ మీరు నేషనల్ సెక్యూరిటీ కానీ వీటన్నిటికీ మీరు మీ నుంచి మాకు భద్రతా పరంగా ఏదైనా లోపం వచ్చిందంటే ఇమీడియట్గా మీ కార్డులు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అన్ని ప్రాపర్గా రూల్స్ పెట్టినారు. సో మీరు 1 million పెట్టినంత మాత్రాన మీకు మన చేతికి కార్డు వస్తుందని ఏం లేదు. కాకపోతే మీకు సిటిజన్షిప్కి మీకు మార్గం సులభం చేస్తున్నాం. ఇంతకుముందు EB-5 ప్రోగ్రాంలో మీకు సంవత్సరాల తరబడి మీరు వెయిట్ చేసేది గ్రీన్ కార్డు కోసం. ఇప్పుడు మేము కొంచెం డబ్బులు ఎక్కువ కట్టండి, దాంతో పాటు ఫాస్ట్గా తీసుకోండి అని. అండ్ బిజినెస్ పరంగా చూసుకుంటే ఇప్పుడు 1 million పెట్టి గోల్డ్ కార్డ్ తీసుకున్నా కూడా అక్కడ బిజినెస్ రిగార్డింగ్ మళ్ళీ అడిషనల్ గా అమౌంట్ అనేది పే చేసుకోవాల్సిందే. అది మినిమం అమౌంట్ దాంట్లో అక్కడ పెట్టుకోవాల్సిందే. ఇంకా మీకు పేపర్ వర్క్ పెట్టుకోవాల్సి వస్తుంది, దాంతో మళ్ళీ బిజినెస్ ఆపరేషన్స్కి పెట్టుకోవాల్సి వస్తుంది. సో అన్నిటికీ మళ్ళీ మీకు అడిషనల్ ఖర్చులు అనేవి ఉంటాయి. సో ఇది ఏమంటున్నాడంటే ఇట్స్ సంథింగ్ లైక్ గిఫ్ట్ టు గవర్నమెంట్, కాంట్రిబ్యూషన్ అని పేరు పెడతారు కొంతమంది, గిఫ్ట్ అని అంటున్నారు. కానీ మీరు మాకు ఒక 1 million ఇవ్వండి. అంటే కాల పరిమితి ఏమైనా నిర్ణయించారా ఈ గోల్డ్ కార్డ్ వీసా? లేదు మేడం, ఏదైనా ఒక పాలసీ చేసే ముందు ఈ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనేది ప్రతి ఒక్క పాలసీ మేకర్స్ అయితే వాళ్ళు చేస్తారు. దీని ద్వారా మనము ఎన్ని డబ్బులు తీసుకొని రావాలి అమెరికాకి, దీని ద్వారా మనం ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ని డెవలప్ చేయాలి అనేది కూడా ఒక స్పష్టమైన విధి విధానాలతోటి ఒక పాలసీ అనేది మేక్ చేస్తారు. యాజ్ లాంగ్ యాజ్ ఇది మీకు సర్వ్ చేస్తుంది, బెటర్ రిజల్ట్స్ వస్తుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు పాలసీస్ అనేవి మీకు సర్వైవ్ అవుతాయి. ఇన్ కేసు ఇది ఒకవేళ మంచి ఫలితాలను ఇచ్చింది అని అంటే రేపు పొద్దున నెక్స్ట్ వేరే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దీన్ని కంటిన్యూ చేయాల్సిందే, అది ఏ గవర్నమెంట్ అయినా. సో ఒకవేళ దీంట్లో ఏదైనా అవకతవకలు జరుగుతున్నాయి, ఫ్రాడ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా అబాలిష్ చేసే అవకాశం ఉంది. అండ్ నాగేందర్ గారు గతంలో 5 million గోల్డ్ కార్డ్ వీసా అన్నారు కదా, సో ఇది ఒకటేనా వేరు? లేదు మేడం, ఆ 5 million గోల్డ్ కార్డ్ అనేది ఇంకా ఎక్స్ట్రాడినరీ అండ్ వెల్తీ ఇండివిజువల్స్ కోసము అది క్రియేట్ చేస్తున్నది. సో ఇది ఏంటి అని అంటే EB-5 ప్రోగ్రామ్ ఎవరి దగ్గరైనా సరే ప్రపంచంలో మీరు డబ్బులు ఉంటే ఇట్ విల్ బి ఈజీలీ యాక్సెసిబుల్ టు ఎనీవన్. ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే వరల్డ్లో డబ్బులున్న వాళ్ళని మనం అట్రాక్ట్ చేయాలి అనేది ఏ కంట్రీ అయినా సరే బేసిక్ ఇంటెన్షన్ ఉంటుంది. ఎందుకంటే డబ్బులున్న వాడిని మనం అట్రాక్ట్ చేయగలిగితే వాడితో పాటు కొన్ని $1 million తీసుకొని వస్తాడు. ఆ డాలర్స్ తోటి మనకు డెవలప్మెంట్ జరుగుద్ది. సో ఇది అనేది బేసిక్గా ఇది ఒకటి ఉంటుంది. మీరు ఇంతకుముందు మనం రీసెంట్గా మనం ఈ పాలసీస్ కూడా చూడొచ్చు. రీసెంట్గా UK నుంచి వెళ్ళి అందరూ మిలీనియర్స్ అందరూ బయటకు వచ్చేస్తున్నారు, దే ఆర్ చూసింగ్ దుబాయ్ యాజ్ దేర్ డెస్టినేషన్స్ అని మీరు రీసెంట్గా మీరు న్యూస్లో కూడా వినే ఉంటారు. సో ఇప్పుడు ఏమైంది, వెల్దియెస్ట్ పీపుల్కి అందరూ మంచి మంచి కంట్రీస్ని వీడిపోతున్నారు. మనం ఎందుకు ఒక షెల్టర్ కావద్దు? సో దాని నుంచే ఈ థాట్ వచ్చింది. దాని నుంచే వీళ్ళకి ఇమీడియట్గా ఒక పాలసీ చేసి ఓకే లెట్స్ ఇన్వైట్ దెమ్. సో వాళ్ళు లండన్ నుంచి బయటికి వెళ్ళడం ఎందుకు, సో వాళ్ళకన్నీ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ మనమే క్రియేట్ చేద్దాము, సో వాళ్ళ దగ్గర నుంచి అట్రాక్ట్ చేసి కొన్ని $1 million తీసుకొద్దామనే ఆలోచనతో. అండ్ ఈ గోల్డ్ కార్డ్ వీసా కోసం 1 million or 2 million ఆర్ ఫ్యూచర్లో రాబోయే 5 million ఎట్ ఏ టైం కట్టాలంటారా? ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం? ఫస్ట్ ఒకసారి అప్లికేషన్ ఫీజ్ $15,000 కట్టిన తర్వాత మీ ప్రాజెక్ట్ సబ్మిషన్ చేయాలి. సేమ్ ఇంతకుముందు సేమ్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు అనే దాన్ని మీరు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి ఇమీడియట్గా దీనికి మాత్రం చాలా ఎక్స్పీడిటెడ్ అండ్ ఫాస్ట్ ప్రొసీజర్లో మేము చేస్తాము అని చెప్పేసి అయితే గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది. సో ఇంతకుముందు ఉన్న ప్రోగ్రామ్ లాగా ఫాస్ట్గా చేస్తాము అనేది అయితే ఏం లేదు. సో వితిన్ 2 to 3 monthsలోనే మీకు ప్రాజెక్టులని అప్రూవల్ చేసేసి అన్ని ప్రాపర్గా ఉంటే 6 months to 1 year లోపలనే మీకు ఇచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తాను. అంటే గోల్డ్ కార్డు వీసా అనేది ఒకసారి శాంక్షన్ అయ్యాక తీసుకున్న తర్వాత సింగిల్గానే వెళ్ళాల్సి, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళే వెళ్ళాల్సి ఉంటుందా, ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చా? ఇప్పుడున్న ఆర్డర్ ప్రకారం అయితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొనుక్కోవాలి. ఎంతమంది ఉంటే అంతమంది. ఇప్పుడు సపోజ్ వైఫ్ ఒకవేళ కంపెనీ చేస్తుందంటే ఆమె కూడా 1 million ఇచ్చి కొనుక్కోవాల్సిందే. అండ్ 2 ఇంకోటి ట్రాన్స్ఫర్ చేయడానికి వీలుండదు. సరే నేను గోల్డ్ కార్డు తీసుకున్నాను, నేను ఒక 4-5 years తర్వాత నేను ఇంకా నాకు ఇది వద్దు వేరే వాళ్ళకి నేను ఇచ్చేసి వెళ్ళిపోతున్నట్టు ఇది నాన్ ట్రాన్స్ఫరబుల్ కూడా. ఓకే, ఎంత టైం అంటే అంత టైం ఉండండి, జస్ట్ యూ కెన్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ యాజ్ గ్రీన్ కార్డ్ లాగానే మీకు బెనిఫిట్స్ అన్ని వస్తాయి, దాన్ని తీసుకొని. ఇందులో మినహాయింపులు ఏమి ఉండవండి? ఇప్పుడు ఒకవేళ తీసుకున్న తర్వాత అక్కడ ఏదైనా సమ్ ఇష్యూస్ వచ్చి అది రిజెక్ట్ అయితే వాట్ అబౌట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్? రిజెక్ట్ అయితే 15,000 అయితే నాన్ రీఫండబుల్. ఫస్ట్ అప్లికేషన్ ఫీజు వాళ్ళు మెన్షన్ చేయడమే నాన్ రీఫండబుల్. ఈ ఇన్వెస్ట్మెంట్ వీసాలు అనేవి ఇట్స్ ఆల్వేస్ రిస్కీ మ్యామ్, ఆల్వేస్ రిస్క్తో కూడుకున్నాయి. నీకు ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బిజినెస్ రన్ చేయాలి, ప్రాఫిటబుల్గా రన్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. సో నాట్ ఏ జోక్. ఒకవేళ పోయినాయి అంటే ఇంకా పోయినట్టే డబ్బులన్నీ. ఇందులో ఏమైనా కోటా రిగార్డింగ్ ఏమైనా ఉంటుంది? కోటా అనేది అయితే ప్రస్తుతానికైతే వాళ్ళు ఏం స్పెసిఫై చేయలేదు. సో ప్రస్తుతానికైతే మీరు ఎంతమంది దగ్గరలో ప్రపంచంలో ఉన్న డబ్బులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రావచ్చు, ఇవి తీసుకోవచ్చు అని చెప్పింది. స్పెసిఫిక్గా కోటా అయితే అసలు ఇప్పటివరకు ఏం మెన్షన్ చేయలేదు వాళ్ళ ఆబ్జెక్టివ్ రీచ్ అయ్యేంత వరకు. సో ప్రాబబ్లీ కొంచెం ఒక 3-4 months తర్వాత
వాళ్ళకి వచ్చేదాన్ని బట్టి అనౌన్స్ చేస్తారేమో, బట్ ప్రస్తుతానికైతే ఏం లేదు. అంటే ఈ కార్డు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు లీగల్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని మీరు చెప్తారు? లీగల్గా ఒకటి ఏంటంటే మేడం, సేమ్ ఇంతకు ముందున్న EB-5 ప్రోగ్రామ్కి ఈ దానికి ఆల్మోస్ట్ ఒక 80% సిమిలర్గానే ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని. కాకపోతే ఏంటి అని అంటే అక్కడ ఫ్రాడ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయనో, లేకపోతేనంటే కొంచెం ప్రాసెస్ మరీ ఎక్కువగా డిలే ఉందని చెప్పేసి ఈ కార్డ్ని మనకు ట్రంప్ ఒకటి తీసుకొని వచ్చినాడు. దీన్ని తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఏం చేయాలి అని అంటే వాళ్ళ ప్రాజెక్ట్ కాస్ట్ కానీ, లేకపోతేనంటే దాని తర్వాత వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసి, కొంచెం వాళ్ళకి ఎక్కడైతే మనం వెళ్ళి సక్సెస్ కాగలుగుతాము, ఏరియాలని మనకు ప్రాపర్గా వాళ్ళు డిజైన్ చేసుకున్న దాంట్లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ రన్ చేసుకుంటే మాత్రం అందులో అసలు డోకా ఏముండదు, హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓకే. అంటే చాలా మందికి యుఎస్లో ఉండే వాళ్ళకి కావచ్చు, వెళ్ళాలనుకునే వాళ్ళకి కావచ్చు, గ్రీన్ కార్డ్ అండ్ సిటిజన్షిప్కి డిఫరెన్స్ తెలియదు. సో ఆ డిఫరెన్స్ ఏంటి చెప్తారా? మేడం, గ్రీన్ కార్డ్ ఏంటి అని అంటే ఇట్స్ సంథింగ్ కైండ్ ఆఫ్ రెసిడెన్సీ. అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ కంట్రీ అయినా, యుఎస్ వదిలేసేయండి, మిగతా ఏ కంట్రీకి పోయినా సరే రెసిడెన్సీ అనేది వేరు, సిటిజన్షిప్ అనేది వేరు, రెండు డిఫరెంట్. రెసిడెన్సీ అనేది ఏమవుతుంది అని అంటే మీకు యాజ్ లాంగ్ యాజ్ మీరు లాఫుల్గా ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారో మీరు అన్నీ అక్కడ ఉండొచ్చు, మీరు ఇల్లు కొనుక్కోవచ్చు, సో మీరు అక్కడ ప్రాపర్టీస్ ఏదున్నా మీరు సేల్ చేసుకోవచ్చు, పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్స్, వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ అవన్నీ మీరు చేసుకోవచ్చు. ఇది గ్రీన్ కార్డులో. సిటిజన్షిప్ అంటే ఏంది అని అంటే అన్నిటికంటే పవర్ఫుల్ ఆయుధం ఓటు. ఓకే, అది మీరు సిటిజన్షిప్ ద్వారానే పొందగలుగుతారు. రెండు, సిటిజన్షిప్ వల్ల, యుఎస్ సిటిజన్షిప్ వల్ల వచ్చేటటువంటి మిగతా కంట్రీస్లలో ఉండే ప్రివిలేజెస్ ఉంటాయి చూసినారా, యాజ్ అ యుఎస్ సిటిజన్స్కి కొన్ని ప్రివిలేజెస్ని కొన్ని కంట్రీస్ తోటి అగ్రిమెంట్ పెట్టుకుంది యుఎస్ఏ. యుఎస్ సిటిజన్స్కి మీరు ఇవ్వండి, మీరు వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రివిలేజెస్ ఇవ్వండి, అవి మీరు కొంచెంగా ఎక్స్ట్రాగా ప్రివిలేజెస్ వస్తాయి, అంతే తప్ప 90% సేమ్. అండ్ గ్రీన్ కార్డ్ వల్ల వచ్చే యూజెస్ ఏంటి, ముఖ్యంగా అడిషనల్ యూజెస్ అండ్ దానివల్ల సిటిజన్షిప్ వల్ల కూడా వచ్చే యుఎస్ సిటిజన్షిప్ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అన్ని విషయాల్లో ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఇప్పుడున్న దాంట్లో అయితే అసలు వాళ్ళ సిటిజన్స్ని ప్రొటెక్ట్ చేయడంలో యుఎస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాపెస్ట్. సో వాళ్ళకు మీకు బ్యాంక్ లోన్స్ నుంచి మొదలు పెట్టుకుంటే, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే బ్యాంక్ లోన్స్ దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే, పిల్లలకు ఫీజుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, బయటి కంట్రీస్కి వెళ్తే మీ ప్రివిలేజెస్ని మొదలు పెట్టుకుంటే, ప్రతి ఒక్క ప్రివిలేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ సిటిజన్షిప్కి సంబంధించి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అది కష్టమా లేకపోతే ఈజీగా? సిటిజన్షిప్ అనేది ఇట్స్ వెరీ లెంతీ ప్రాసెస్. యుఎస్ ఇప్పటికీ కూడా 20-30 years ఉన్న తర్వాత కూడా ఇంకా నీకు గ్రీన్ కార్డ్ కోసమే వెయిట్ చేసే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. సిటిజన్షిప్ మాట తర్వాత పెట్టండి. అమెరికా ఎట్లాంటి కంట్రీ అంటే మేడం, మీకు ఏదైనా సరే మనమేమో పర్మనెంట్ గురించి ఆలోచన చేస్తాం, వాళ్ళు ఏదైనా టెంపరవరీ బేసిసే. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల అబ్బాయి వచ్చాడు, ఏంది అబ్బాయికి కావాల్సింది అంటే మంచిగా ఉండాలి, అబ్బాయికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, చదువు ఉండాలి, ఇదంతా ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం. యాజ్ లాంగ్ యాజ్ మీరు ఉండండి, మీకు రెసిడెన్సీ ఎందుకు, గ్రీన్ కార్డ్ ఎందుకు, ఇవన్నీ మీకు H-1Bలోనే మీకు వస్తున్నాయి కదా. సో అట్లాంటి వాటిలలో ఉంటుంది. సో ప్లస్ దట్టు అది గ్రోత్ ఓరియంటెడ్ కంట్రీ. సో ఎవరిని లీనియంట్గా ఉండనివ్వదు. సో ఖచ్చితంగా అక్కడ ఉండాలి అంటే పని చేయాలి అనే మోడ్లోనే ఉంచుతారు. అందుకనే వాళ్ళు వన్స్ ఒకసారి సిటిజన్షిప్ రెసిడెన్సీ వచ్చింది అనుకోండి, దెన్ పర్సన్స్ విల్ బికమ్ లీనియంట్. అంత పని చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో అట్లా ఎక్కువ మంది అట్లా ఉండగలిగితే మళ్ళీ అది వీళ్ళ ఎకనామీకే దెబ్బ. సో ఇవన్నీ ఆలోచించి కూడా మ్యాక్సిమం ఆ ప్రాసెస్ అంతా చాలా డిలేగానే ఉంటుంది ఆ ప్రాసెస్. అండ్ వన్ మోర్ సార్, ఇప్పుడు H-1B వీసా రిగార్డింగ్ సమ్ రూమర్స్ అనేవి వైరల్ అవుతూ ఉన్నాయి అండ్ అడుగుతున్నారు కదా, కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. H-1B వీసా మీద ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ 5 years సంబంధించి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇవన్నీ అడగడము కొంత ఇబ్బందికరంగా ఉందని కొంతమంది స్టూడెంట్స్ కూడా రైజ్ చేస్తున్నారు. సో ఇది ఎందుకు జరుగుతోంది, దీనివల్ల వాళ్ళకి యూజ్ ఏంటి, మనకి నష్టం ఏంటి? వాళ్ళు చెప్పేది ఏంటంటే మేడం, నేషనల్ సెక్యూరిటీ ఫస్ట్ పాయింట్. అమెరికాకి సంబంధించినటువంటి అమెరికా సెక్యూరిటీకి సంబంధించిన విషయంలో ఏ ఒక్క చిన్న విషయంలో కూడా మేము రిస్క్ తీసుకోలేము. మీరు 5 years మీ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అన్నీ మాకు ఇవ్వాలి అని అంటే, ఎవరైనా సరే పొలిటికల్ టచ్లో ఉన్నా, వాటికి సంబంధించిన మెసేజెస్ చేస్తూ ఉన్నా, సో వీటన్నింటికి మీరు దూరంగా ఉన్న వాళ్ళే యూఎస్కి రండి అని చెప్పడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. సేమ్ వాళ్ళు చెప్పేది నేషనల్ సెక్యూరిటీ అనే ఇష్యూస్ చెప్తున్నారు కానీ, బట్ అది ఒక రకంగా అది ట్రంప్ తీసుకున్న నిర్ణయమే కానీ, బట్ అదైతే మరీ పర్సనల్గా చొరబడమే అవుతుంది. 5 సంవత్సరాల్లో సోషల్ మీడియా తీసుకోవడం అనేది అసలు నిజంగా హాస్యాస్పదం. ఏ కంట్రీ అడగట్లేదు టోటల్ వరల్డ్లో, కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఎవరినూ అడగట్లేదు. బట్ ఇప్పుడు
ఈవెన్ ఈరోజు పొద్దున చదువుకున్న న్యూస్ ఏంటి అని అంటే ఈవెన్ B1 B2 వీసాస్కి కూడా విజిటర్ వీసాస్కి కూడా మీ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అన్ని మీరు ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు. సో ఆల్ యువర్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఆల్. అంటే ఇది సాధ్యమవుతుంది అంటారా? ఒకవేళ సాధ్యమైతే స్టూడెంట్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నాను కదా, సో దాన్ని ఎలా చూడాలి? అది మా కంట్రీకి ఎవరు రావాలి అనేది మా నిర్ణయం. యుఎస్ వీసా ఈజ్ నాట్ ఎ రైట్, ఇట్స్ అ ప్రివిలేజ్. యుఎస్ ఎంబసీ చెప్పేది. సో మీకు కావాలి అని అంటే మీరు ఇవ్వండి. దట్టు టెక్నాలజికల్ పరంగా యూఎస్ని బీట్ చేసే కంట్రీ లేదు. మనం ఈరోజు ఏ మాట కా మాట మాట్లాడుకోవాలి కానీ బట్ టెక్నాలజీ పరంగా దాన్ని బీట్ చేసేది లేదు. మీరు వన్స్ ఒకసారి సోషల్ మీడియాస్ కోసం వాళ్ళ వీసా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు DS-160లో ప్రాపర్గా దాన్ని కోడ్ పెట్టారు. ఏఐఏ మొత్తం డ్రివెన్ చేసి వాళ్ళకి చెప్తుంది. సో వాట్ ద బ్యాక్గ్రౌండ్ ది స్టూడెంట్ అది ఇది అని చెప్పేసి. మీరు యూఎస్ వీసా ఇంటర్వ్యూ కూడా చూసే ఉంటారు. హార్డ్లీ 50 seconds ఉంటుంది అంతే. 50 secondsలో అసలు ఏం తెలుసుకుంటారు చెప్పండి? ఏం తెలుసుకోవాలి? ఒక పర్సన్ గురించి ఏం తెలుసుకున్నాం 50 secondsలో? సో మీరు ఫిల్ చేసిన మొత్తం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ని మొత్తం ఆ టెక్నాలజీ మొత్తం డ్రివెన్ చేసి ఓకే ఆన్ వీసా ప్రాబబిలిటీలో ఎంతవరకు వీళ్ళకి వీసా ఇవ్వచ్చు అనేది వీసా ఆఫీసర్కి వాళ్ళకు ముందే తెలుసుకోవాలి. అంటే H1B వీసాకి సంబంధించి ఇంకా ఫ్యూచర్లో ఏమేమి మార్పులు రావచ్చండి? మేడం ప్రస్తుతానికి ఇప్పుడు ఈవెన్ H4 వాళ్ళవి వీసా స్లాట్లన్నీ క్యాన్సిల్ అయినాయి నిన్ననే. అంటే H1B అంటే ఎవరైతే వర్క్ వీసాలో ఉన్నారో వాళ్ళ స్పౌసెస్ వాళ్ళవన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి. వాళ్ళవి కూడా మొత్తం ఎంబసీ దగ్గరికి వెళ్ళడము, మీ వీసా స్లాట్ క్యాన్సిల్ అయిందని చెప్పడం, వాళ్ళందరూ రిటర్న్ రావడం అనేది కూడా మనం జరుగుతుంది, చూస్తూనే ఉన్నాం. లాస్ట్ 2-3 days నుంచి అదే జరుగుతూ ఉంది. వాళ్ళ స్లాట్స్ అన్ని క్యాన్సిల్ చేసినారు. స్టూడెంట్ వీసాస్కి కూడా స్లాట్స్ లేవు. సో వాళ్ళకి సంబంధించిన వర్క్ రైట్స్ మీద కూడా మళ్ళీ వాళ్ళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఎందుకు సార్ ఇన్ని మార్పులు అనేవి భారీగా రావడం ఎలా చూడాలంటారు? ఫ్యూచర్లో ఈ వర్క్ వీసాకి సంబంధించి అంటే నార్మల్ అవుతుందంటారా, లేకపోతే ఇలా మళ్ళీ స్లాట్ అనేది అగైన్ ఇట్లా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? మేడం మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ బట్ దగ్గరలో అయితే లేవు. దగ్గరలో లేవు. సో ఇంకా రాను అది టైట్ అవుతూనే ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఫ్యూచర్లో అంటే ప్రాబబ్లీ గవర్నమెంట్ మారితే చెప్పలేము, బట్ ఉన్నంత వరకు అయితే వాళ్ళు చాలా స్క్రూటినీ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ట్రంప్ అసలు వాళ్ళకు ఆయన పవర్లోకి వచ్చింది అదే కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మన జాబులు మన వాళ్ళకే ఉండాలి, అమెరికా ఫస్ట్, అదంతా ఆ పాలసీస్తోనే వాళ్ళు గవర్నమెంట్కి వచ్చాడు. సో దట్ ఆయన తీసుకునే పాలసీస్ కూడా అన్నీ వాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తీసుకుంటే ఇప్పుడు 15% ఉండాలంటున్నాడు యూనివర్సిటీలో. ఆ 15%లో కూడా 5% కంటే ఒక కంట్రీకి మించొద్దు అని అంటున్నారు. సో నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఆ పాలసీస్ అని నువ్వు టక్కా రిస్ట్రిక్ట్ చేసినట్టే కదా. సో పడడమే ఆయన ట్రంప్ రావడంగానే హార్వర్డ్ యూనివర్సిటీ మీదకి వచ్చిండు. అంటే దానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫండ్స్, దానికి ఫండ్స్ మొత్తం ఆపి అట్లా ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ఒకసారి అయిపోయింది. ఎడ్యుకేషన్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ H1Bకి వచ్చారు. సో వర్క్ వీసాల మీద 100,000 ఫీజు చేయడము, మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ వైఫ్లు వాటికి చేయడం అని. నెక్స్ట్ కేటగిరీ ఈరోజు ఇన్వెస్టర్ వీసా. సో ఒక్కొక్క కేటగిరీని ఒక్కొక్క దాంట్లో మొత్తం స్క్రూస్ అన్ని టైట్ చేసేస్తున్నారు. అండ్ ఈ వర్క్ వీసా రిగార్డింగ్ ఏమేమి మార్పులు చోటు చేసుకోవచ్చు అంటే? వర్క్ వీసాస్కి సంబంధించింది అయితే ప్రస్తుతానికైతే ఇంకా ఇంతకు మించి చేయడానికైతే ఏం లేదు మేడం. ఎందుకంటే ఎవరైనా సరే కొంచెం ఒక ఫారిన్ కంపెనీస్ ఈజీగా హైర్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదా, 100,000 పెట్టాల్సిందే, అదొక టైట్ చేసేసినాడు. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ వైఫ్కి స్పౌస్లకు సంబంధించిన దాని మీద కూడా వాళ్ళు పెట్టేసినాడు. ప్రాబ్లీ ఇంకా పెడితే ఇంకా ఆయన బుర్రకు నమస్కారం. ఒకవేళ పెడితే అమెరికా వాళ్ళే మీకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉండాలి ప్రతి కంపెనీలో, ఉన్న వాళ్ళు ఇండియన్స్లో ఇంతవరకు మించకూడదు. మరి ఇంకా అట్లాంటివి ఇంకేదైనా పాలసీస్తో వస్తారా మరి ఏంటి అనేది తెలియదు. బట్ ప్రస్తుతానికైతే టఫ్ సిచ్యువేషన్ ఉంది అమెరికా. అండ్ నాగేంద్ర గారు ఇప్పుడు H1B వీసా మీద వెళ్ళడం జరిగింది అక్కడికి, తర్వాత బ్యాక్ ఇండియాకి వచ్చారు. మళ్ళీ వెళ్ళాలనుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? సాఫీగా జరుగుతుందంటారా ప్రాసెస్? ఎలా ఉంటుంది? యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్. H1B అంటే ఏంది మేడం? సింపుల్గా చెప్పాలంటే వర్క్ వీసా. ఎందుకు వర్క్ వీసా ఇస్తారు? మీకు అక్కడ ఒక కంపెనీలో మీరు ఉద్యోగం చేస్తున్నందుకు మీకు సంబంధించిన ఆఫర్ లెటరు, ఆ కంపెనీ నుంచి మీకు జీతం పడుతున్నట్టుగా పే స్లిప్స్ ప్లస్ బ్యాంక్ స్టేట్మెంట్ రెండు మీరు వ్యాలిడిటీగా చూపించగలిగితే మీకు 100% ఎంట్రీ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర ఆఫీసర్స్ ఆ ప్రస్తుతం ఉన్న కంపెనీ ఫేకా, ఒకవేళ కంపెనీ జెన్యున్గా ఉందా లేదా అనేది వీళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళని పంపించేస్తారు. ఆ దాంట్లో ఇప్పుడు ఇంతకుముందు అంత ఎక్కువ చేసేది కాదు. ఇప్పుడు వన్స్ ఒక్కసారి బయట నుంచి వచ్చిన ప్రతి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అది చెక్ చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా వీళ్ళు జాబ్ చేస్తున్నారా లేకపోతే ఏదైనా ఫేక్ కంపెనీల మీద ఉన్నారా
ఉన్నారా అని. నాగేంద్ర గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫారెన్ అంటే అమెరికానే ఫస్ట్ చెప్తూ ఉంటారు. మీకు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లో మంచి గ్రిప్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. సో చాలా మంది అమెరికానే ఎందుకు చూస్ చేసుకోవాలి, అమెరికా కాదు అని అంటే ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఏ కంట్రీస్ బెటర్ అని చెప్తారు? ముఖ్యంగా స్టూడెంట్స్ కి కావచ్చు, దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, జాబ్ చేసి మంచిగా సంపాదించాలని అదర్ కంట్రీస్ కి వెళ్తారు. ఇక్కడ నుంచి అయితే ఇలా మేడం మనకు ఈ దాన్ని కొంచెం మనం కూలంకషంగా డీప్ రూటెడ్ లో కనుక మనం ఆలోచిస్తే ఏ మనిషి అయినా సరే కొంచెం డెవలప్మెంట్ కోరుకొని సిటీ దాకా వస్తారు. పల్లెటూరు నుంచి టౌన్ కావచ్చు, టౌన్ నుంచి హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ నుంచి అమెరికా, ప్రాబ్లీ వేరే ఏదైనా కంట్రీ కావచ్చు. మైగ్రేషన్ అనేది ఆల్వేస్ ఫర్ సెల్ఫ్ డెవలప్మెంట్. ఇప్పుడు మనము అబ్రాడ్కి వెళ్ళాలి అని అనుకుంటే, ఒకవేళ అమెరికా అనేదే ఎందుకు అనుకుంటున్నారు అని అనుకుంటే, ఇది డీప్ రూటెడ్ మనకు ఒక 20 years నుంచి. సో మన పాత వాళ్ళు అందరూ ఇప్పుడు మీరు మన తెలుగు 2 రాష్ట్రాల్లో చూడండి, ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి ఎవరో ఒకరు చుట్టాలు అమెరికాలో ఉంటారు. ఈ 2 రాష్ట్రాల నుంచే హైయెస్ట్కి వెళ్తారు. మనం ఇప్పుడు ఇండియా నుంచి మొత్తం మనకున్న స్టేట్స్లలో మొత్తం తీసుకుంటే కూడా మీకు లాస్ట్ 20 to 23 years వీసా లిస్ట్లో తీసుకుంటే కూడా 45% షేర్ మన 2 రాష్ట్రాలదే ఉంటుంది. కెన్ యూ బిలీవ్ ఇట్? అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద థింగ్ మన వాళ్ళు అమెరికానే. ఇంకా అమెరికా కాదంటేనే వేరే ఏదైనా వీసా. ఇప్పుడు పిల్లల్ని కూడా అడుగుతారు, నేను ఏదో ఆస్ట్రేలియా పోతున్నా, యూకే పోతున్నా అని అంటే కూడా ఎందుకు అమెరికా వీసా రాలేదంటారు. ఇంకొక మెయిన్ రీజన్ అంటే ఏంటంటే మేడం, మనం చదువుకునేటప్పుడే పిల్లల్ని మనం ఏదర్ నువ్వు డాక్టర్ అనగా, ఇంజనీర్ అనగా అని చెప్పేసి పెడతాం. సో బీటెక్కి సంబంధించినటువంటి కాలేజీలు ఎక్కువ ఉండడం, వాటిలలో ఎక్కువ మంది పిల్లలు చేయడం, రెండవది టెక్నాలజీ పరంగా అమెరికా అనేది అగ్రగామిగా ఉండడం, అక్కడికి వెళ్ళిన పిల్లలు సూపర్ సొఫిస్టికేటెడ్గా సెటిల్ అవ్వడం, ఈ 2 మనకు ఒక సక్సెస్ఫుల్ ప్యాటర్న్గా కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా అమెరికానే వాళ్ళు ఫస్ట్ పాయింట్గా తీసుకునే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది పిల్లలు బీటెక్ చదవడం, ఈ డిగ్రీలు, హోటల్ మేనేజ్మెంట్ల కంటే ఎక్కువ % బీటెక్కే ఎక్కువ అవుతారు పిల్లలు. సో వాళ్ళకు వచ్చిన దేశం టెక్నాలజీ పరంగా అగ్రగామిగా ఉన్నది అమెరికానే. సో అట్లా మనకు అమెరికా అనేది అట్లా ప్రింట్ పడిపోయింది. కానీ బట్ మిగతా దేశాలకు వెళ్ళిన పిల్లలు కూడా సూపర్గా సెటిల్ అయిపోతారు. అంటే ఇప్పుడు అమెరికా కాదు, మిగతా వాళ్ళు అనుకున్నట్టు అమెరికాకి వీసా రాలేదు అనుకుందాం. సో అంతే ఈక్వల్గా ఉండే బెనిఫిట్స్ ఉన్నటువంటి నెక్స్ట్ ఏ కంట్రీస్ అయితే బెటర్? ఇప్పుడు ఫారెన్ వెళ్ళాలి అనుకుంటున్న స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? మేడం, ఫారెన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి అందరికీ ఒకే కంట్రీ సూట్ కాదు. ఓకే, వన్ సైజ్ డజంట్ ఫిట్ ఫర్ ఆల్ అనేది ఒక సామెత ఉంటుంది. మీరు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అయితే మీరు ఏ కంట్రీకి టూరిస్టులు ఎక్కువ ఉంటారో ఆ కంట్రీకి వెళ్ళి సెటిల్ అవ్వాలి. ఓకే, మీరు ఒకవేళ ఐటీ బ్యాక్గ్రౌండ్ బీటెక్ చేసిన వాళ్ళు అయితే ఇప్పటికి నేను చెప్తాను, అమెరికాకి వెళ్ళండి, లేదు అని అనుకుంటే ఐర్లాండ్ వెళ్ళండి. ఐర్లాండ్, దాని తర్వాత జర్మనీ ప్రయారిటీగా తీసుకుని దాని తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ని కూడా కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ ప్రయారిటీ తీసుకుంటే. మీరు ఒకవేళ మేనేజ్మెంట్కి సంబంధించిన స్టూడెంట్ అయితే, బీబీఏ ఆర్ బీకామ్ ఆర్ కామర్స్ స్టూడెంట్ అయితే యూకేకి వెళ్ళండి. సో మేనేజ్మెంట్ డిగ్రీస్కి యూకే పెట్టింది పేరు. అసలు నీకు వరల్డ్ బెస్ట్ మేనేజ్మెంట్ డిగ్రీస్ అని అక్కడ ఉంటాయి. ఈవెన్ మన ఆర్బీఐ గవర్నర్సు వీళ్ళందరూ చదువుకున్నది కూడా అక్కడే, మేనేజ్మెంట్కి సంబంధించింది. సో అందరు అమెరికా పోతున్నారు, నేను అమెరికా పోతున్నాను అని కాకుండా మీ కోర్స్ ఏంటి, మీకు అక్కడ ఏది బాగుంది, కన్స్ట్రక్షన్, సివిల్ ఇంజనీరింగ్, వీటన్నిటికీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వీటన్నిటికి వెళ్ళొచ్చు, బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతారు. సో ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ యువర్ కోర్స్. మనం ఊరికేనే అమెరికా అని కాకుండా. అండ్ సార్, ఇప్పుడు మినిమం అవగాహన లేకుండా చాలా మంది కూడా వెళ్తూ ఉంటారు, ఫారెన్ వెళ్ళాలి, మిగతా మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను. సో ఇలా కాకుండా ఫస్ట్ ఫారెన్ వెళ్ళాలి అన్న థాట్ వచ్చినప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలుసుకోవాల్సిన విషయాలు, మినిమల్ థింగ్స్. మేడం, ఫస్ట్ ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మన కెరీర్లో ప్లే చేసేది, మనం 3 విషయాలు ఉంటాయి. ఒకటి, మనం వెళ్ళాల్సిన కంట్రీ, మనం చదువుకోవాల్సిన కోర్సు, దాని తర్వాత మనకుండే కెరీర్ ఆపర్చునిటీస్. ఈ 3 మీదనే ప్రతి ఒక్క విద్యార్థి యొక్క అవకాశాలు ఉంటాయి. సరే, నేను ఈరోజు నాది బీటెక్ అయిపోయింది, నేను ఒక అబ్రాడ్కి వెళ్దామని అనుకుంటున్నాను, నేను అసలు ఏ కంట్రీకి పోవాలి? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకవేళ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన అబ్బాయిని అని అనుకుందాం, బయటికి వెళ్దామని అనుకోవాలనుకున్నప్పుడు ఓకే, ఏ కంట్రీ అయితే నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తే శాలరీస్ ఎట్లా ఉన్నాయి, ఏ కంట్రీకి టూరిస్టులు అసలు ఎక్కువ వస్తారు, ఏ దాంట్లో హోటల్స్ పే రేట్స్ బాగున్నాయి, దాని తర్వాత నేను చదువుకున్న తర్వాత పేమెంట్, తర్వాత రెసిడెన్సీ ఆప్షన్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఒక ఎనాలిసిస్ చేసుకొని అక్కడికి వెళ్ళగలిగితే 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. 2, తన కోర్స్ ఏదైతే ఉందో తన కోర్స్కి సంబంధించినటువంటి చూస్ చేసుకొని స్కాలర్షిప్ తీసుకొని వెళ్ళగలిగితే మాత్రమే నీకు అక్కడ అబ్బాయి వెళ్ళి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ గుడ్డిగా అక్కడికి వెళ్తే మాత్రం సక్సెస్ అయ్యే అవకాశం అయితే లేదు. చూస్ ఆల్వేస్ యువర్ కోర్స్ రైట్. మీకు ఫారిన్కి వెళ్ళే కంట్రీస్ అన్నీ మ్యాక్సిమం మీకు మంచి ఆపర్చునిటీసే ఉంటాయి. కాకపోతే మీరు ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి నిజంగా అక్కడ ఆపర్చునిటీస్ లేవు, కానీ మీరు ఆ కంట్రీకి వెళ్తే ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ నాగేంద్ర గారు, ఫారెన్లో ఉండే వాళ్ళకి వెళ్ళాలనుకునే వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.
చూసారు కదండి, ఇదే ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 టీవీ.